హాయ్ అండి. వెల్కమ్ టు కద్దెల మాలిక ఛానల్. ఈరోజు మనం వినబోయే స్టోరీ తెంచుకుంటే తెగిపోతుందా ఓ నా ఇష్ట సఖి పార్ట్ 5. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? సహాయం కోసం ఇంటికి వచ్చిన సరస్వతి పరిస్థితిని చూసి చెన్నకేశవ తల్లి మొదట జాలి చూపించింది. ఒంటరి ఆడదానివి, చిన్న పిల్లాడిని పెట్టుకొని ఎలా బ్రతుకుతావు, ఎక్కడ బ్రతుకుతావు? మాతో పాటే ఒక ముద్ద తిని నీ కొడుకుని చూసుకుంటూ ఇక్కడే ఉండిపో. నా కోడలికి పిల్లలని నా కొడుకుని చూసుకోవడమే సరిపోతుంది. నాకు వయసు అయిపోయింది, కాస్త నాకు తోడుగా ఉంటావులే. అయినా అదృష్టం వరించినప్పుడు కాదనుకొని నువ్వే చేతులారా కాలదనుకున్నావు. అప్పుడే నేను చెప్పినట్టు విని ఉంటే ఇప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండేది. అయినా ఇప్పుడు ఎన్ని అనుకొని ఏం లాభం లేదులే అని కేశవ తల్లి సరస్వతిని దెప్పి పొడిచినట్టుగా మాటలు అన్నది. ఆమె ఎందుకలా అన్నదో సుగుణకి తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. సరస్వతికి ఇప్పుడు ఉండడానికి ఒక నీడ కావాలి. కొడుకు ఆకలి తీర్చుకునే అందుకు మేనత్త ఎన్ని మాటలు అన్నా మౌనంగా ఉంది. ఇచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. నేను కూడా ఇక్కడే మీతో పాటు ఉంటాను అని ఆమె కూడా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. సరస్వతి భర్త చనిపోయి ఒక బాబుతో తిరిగి ఊరు చేరుకుంది అని సునీతకి తెలిసిపోయింది. ఆమె పాపని చంకనేసుకొని పుట్టింటికి బయలుదేరి వచ్చింది. ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండే సరస్వతి ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్న దానిలా ముఖంలో ఎలాంటి కళ లేకుండా ఉంది. ఆమెను చూస్తే సునీతకి గుండె తరుక్కుపోయింది. అసలైతే సరస్వతిని ఆ ఇంట్లో నుండి దూరంగా ఎక్కడికైనా పంపించాలనే వచ్చింది. కానీ తన పరిస్థితిని ఆ చిన్న బాబుని చూసి ఏమీ మాట్లాడలేకపోయింది. నాకి బాగా తెలుసు సరస్వతి మనస్తత్వం ఎలా ఉంటుందో. లోపలే భయపడుతూ ఉంది. ఒకప్పుడు అన్నయ్య ప్రేమించాడు, ఇప్పుడు జాలి చూపిస్తున్నాడు. అలాగే ఆమెకు దగ్గరైతే సుగుణ పరిస్థితి ఏంటి అని భయపడుతూనే ఉంది. కానీ చిన్న బాబుని చూసి సరస్వతిని అక్కడి నుండి పంపించలేకపోయింది. ఒక 2 రోజులు పుట్టింట్లోనే ఉంది. సరస్వతిని గమనిస్తూనే ఉంది. ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అని అనుకుంది. పిల్లలందరితో ఇల్లు కలకలలాడుతూ ఉంది. కేశవ భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. సునీత వచ్చి 2 రోజులు అవుతుంది అని భార్యని చూడకుండా ఉండలేకపోయాడు దశరథ. అతను కూడా భార్య పుట్టింటికి వచ్చాడు ఆమెను తీసుకొని వెళ్ళడానికని. కానీ ఆ రోజు రాత్రి అక్కడే ఉండమని అత్తామామలతో పాటు చెల్లెలు సుగుణ బలవంతం పెట్టడంతో వారి మాట కాదనలేకపోయాడు. వరద ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాడు. పెళ్ళైనప్పటి నుండి అతను ఒక్కరోజు కూడా సునీత పుట్టింట్లో ఉండలేదు. అదే మొదటిసారి. చేయవలసిన మర్యాదలన్నీ చేశారు. దశరథ చెన్నకేశవులు బావా మరుదుల్లా కాకుండా మంచి స్నేహితుల్లా ఉంటారు. వాళ్ళ ఆనందాల హరివిల్లును చూసి సరస్వతి కన్నీళ్లు కార్చింది. నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని బాధపడుతూ ఉంది. ఒంటరిగా చీకట్లో కూర్చొని ఉన్న సరస్వతిని చెన్నకేశవులు చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. సరు అని చిన్నప్పటి నుండి పిలిచిన పేరుతో పిలిచాడు. ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు అని అడిగాడు. పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే నాకు ఆ దేవుడే శిక్ష వేశాడు. ఇక ఒంటరితనమే మిగిలింది అంటూ కన్నీళ్లు కార్చింది. చెన్నకేశవ సరస్వతి బాధని చూడలేకపోయాడు. ఆమెని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనుకున్నాడు. కానీ అది సంస్కారం కాదు అని ఆమె భుజంపై చెయ్యి వేయబోతూ చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు. అదంతా గమనిస్తూ ఉన్న సునీత చాలా సంతోషించింది. అన్నయ్య నిజంగా చాలా మారిపోయాడు. సుగుణ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఆ క్షణం అన్నయ్య మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంది. దేవుడు వరంలా ఇచ్చిన జానకిని సునీత దశరథ కన్న కూతురిలా చేసుకుంటూ ఆ పాప మీద మమకారాన్ని పెంచుకున్నారు. పాపతో చాలా సంతోషంగా ఉన్నారు. చెన్నకేశవులు కూడా రోజు పొలం పనులు చూసుకుంటూ భార్యని పిల్లలని ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ సరస్వతి బాధను చూసి అతను కూడా చింతించేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు కాస్త పెద్దగా అయ్యారు. ఇప్పుడు సుగుణ కూడా కేశవతో కలిసి పొలం పనులకు వెళ్ళడం మొదలుపెట్టింది. రోజు సరస్వతి కొడుకుకు సడన్గా జ్వరం రావడంతో కేశవ దగ్గరుండి సరస్వతిని ఆమె కొడుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు.
ఉండేవాళ్ళు నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వయసులో ఉన్న అమ్మాయి, వరసకి మరదలు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. వాళ్ళని అలా వదిలేస్తే ఎలా అని సుగుణతో చాలామంది ఎన్నోసార్లు చెప్పారు. కానీ సుగుణ భర్త మీద పూర్తి నమ్మకం పెట్టుకొని ఉంది. ఇక సరస్వతిని సొంత చెల్లెల్లా భావించింది. అందుకే వాళ్ళపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోలేదు. కానీ సరస్వతి ఒంటరితనంతో బాధపడుతూ ఉంది. ఉప్పు కారం తింటున్న మనిషి. పైగా ఆమె కళ్ళ ముందు సుగుణ చిన్న కేశవులు ప్రేమగా ఉండడం చూసేది. రాను రాను ఎందుకో సుగుణ మీద కోపాన్ని పెంచుకుంది. ఒకవేళ నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నా బావ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకునేవాడేమో. ఈ సుగుణ కారణంగా బావ నా మీద ఉన్న ప్రేమని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. నేనంటే బావకి ఇప్పుడు కూడా ఇష్టమే అని మనసులో ఎన్నో ఆలోచనలతో కాలం గడిపేస్తూ ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. సుగుణ పిల్లలతో పాటు సరస్వతి కొడుకు కూడా స్కూల్కి వెళ్తున్నాడు. ఒకప్పుడు నల్లగా ఉన్నాడు, పెళ్లి చేసుకోను అని ముఖం మీదే చెప్పిన సరస్వతి ఇప్పుడు కేశవుల మీద మనసు పెట్టింది. ఆమె అందానికి మెరుగులు దిద్దడం మొదలుపెట్టింది. కేశవ కూడా సరస్వతిని గమనిస్తూనే ఉన్నాడు. ఆమె కావాలని అతని ముందు అందాలని ఆరబోస్తూ అతన్ని తాకుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సుగుణ పుట్టింటికి వెళ్ళక చాలా సంవత్సరాలు అవుతుంది అని పిల్లలను తీసుకొని పండగకని వెళ్ళింది. కేశవ భార్యని వదిలి ఉండలేడు. అతన్ని కూడా వెంట తీసుకొని వెళ్ళాలి అనుకుంది. కానీ పొలం పనులు ఉన్నాయి. పైగా అత్తామామలకి ఆరోగ్యం బాలేదు. వాళ్ళని చూసుకోవడానికి సరస్వతి ఉంది. కానీ పొలం పనులు చూసుకోవడానికి కేశవ తప్పక ఉండిపోవలసి వచ్చింది. ఆ వారం రోజులు వాళ్ళ మధ్య దూరాన్ని పెంచబోతుంది అని వాళ్ళిద్దరూ అనుకోలేదు. సుగుణ చాలా సంతోషంగా పుట్టింటికి వెళ్ళిపోయింది. సుగుణ ఇంట్లో లేకపోవడం వల్ల సరస్వతి కోరికలు అణుచుకోలేకపోయింది. కేశవకి భోజనం వడ్డిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ అతనికి దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేసింది. కానీ కేశవ సరస్వతిని దూరం పెట్టాడు. అది ఆమె భరించలేకపోయింది. ఒకరోజు సరస్వతి స్నానం చేస్తున్న సమయంలో కేశవ చూశాడు. ఆమె అందచందాలను చూస్తూ అలాగే ఉండిపోయాడు. అది గమనించిన సరస్వతి ఇదే మంచి సమయమని అతన్ని లొంగ తీసుకుంది. ఆ రోజు నుండి కేశవ రోజు సరస్వతితో ప్రేమాయణం నడిపించాడు. ఇంట్లో ఉన్న కేశవ అమ్మా నాన్నలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని గమనించారు. సరస్వతిని అనరాని మాటలు అన్నారు. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తాళి కట్టకుండానే భార్య స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి సరస్వతిని వాళ్ళ అమ్మా నాన్నలు మాటలు అనడం కేశవకు నచ్చలేదు. సరస్వతి తప్పేమీ లేదు, తప్పంతా నాదే అని అమ్మా నాన్నలని ఎదిరించాడు. ఓ అవునా, మరి సుగుణ వచ్చిన తర్వాత ఏమని సమాధానం చెప్తావు అని వాళ్ళు అడిగారు. అదంతా నేను చూసుకుంటాను, మీరు సుగుణతో మా సంబంధం గురించి చెప్పకండి అని చెప్పాడు. సరస్వతి కూడా కేశవని నిలదీసి అడిగింది. సుగుణ మన ప్రేమని అర్థం చేసుకోదు, నన్ను పెళ్లి చేసుకో బావా అని అడిగింది. అదేంటి అలా మాట్లాడుతావు, నాకు ముందే పెళ్ళయింది, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు అని కేశవ అన్నాడు. అతను అలా మాట్లాడడం సరస్వతికి అస్సలు నచ్చలేదు, ఊహించుకోలేదు, తట్టుకోలేకపోయింది. అంటే భార్య స్థానం సుగ్నది, మరి నేనెవరిని, మన విషయం అందరికీ తెలిస్తే నన్ను ఏమంటారో తెలుసా అని సరస్వతి ఏడుస్తూ తప్పు చేశాను, అసలు నిన్ను నమ్మి నా సర్వస్వం నీకే అర్పించాను అని ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది. సుగుణ చాలా సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చింది. అత్తయ్య, మామయ్య, మీకు ఒక శుభవార్త, ఎన్నో సంవత్సరాల తర్వాత వదిన నెల తప్పింది అని సుగుణ చెప్పగానే వాళ్ళు చాలా సంతోషించారు. సరస్వతి విషయం సుగుణకి చెప్పాలి అనుకున్నారు. కానీ కోడలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని వెంటనే విషయం చెప్పలేదు. సరస్వతికి అన్యాయం చేస్తున్నానా అని కేశవ సుగుణతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఆమెని దగ్గరికి తీసుకోవడం లేదు. పిల్లలు పెరుగుతున్నారు, పైగా పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అందువల్ల భర్త కాస్త దూరంగా ఉంటున్నాడు అని సుగుణ లైట్ తీసుకుంది. సుగుణ అప్పుడప్పుడు వదిన దగ్గరికి వెళ్ళి రావడం, ఆమెకు ఇష్టమైన వంటకాలు చేసి తినిపించి రావడం, అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా సంతోషంగా గడిపేస్తూ ఉంది. ఒకరోజు సరస్వతి పొలం దగ్గర ఉన్న కేశవ దగ్గరికి వెళ్ళింది. నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను అని చెప్పింది. ఆ మాట విని కేశవ తల పట్టుకొని కూర్చున్నాడు.
ఏం చేయాలో పాలుపోవడం లేదు. కేశవ అమ్మా నాన్నలు కూడా సరస్వతి కడుపుతో ఉంది అన్న విషయం తెలుసుకున్నారు. సరస్వతి కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించి ఆమెను దూరంగా ఎక్కడికైనా పంపించాలి అని అనుకున్నారు. దశరథ భార్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్స్ చెప్పారు. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. విషయం తెలుసుకొని సుగుణ గుండెలు పగిలేలా ఏడ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సునీత అమ్మా నాన్నలు పూర్తిగా మంచానికే పరిమితమైపోయారు. కేశవ సరస్వతిని వదిలి ఉండలేకపోతున్నాడు. సుగుణకి నిజం చెప్పలేకపోతున్నాడు. చెల్లెలు బావ సడన్గా చనిపోవడం ఇదంతా అతను తట్టుకోలేకపోతున్నాడు. తాగుడుకు దూరంగా ఉన్న అతడు మెల్లగా తాగడం మొదలుపెట్టాడు. సుగుణ జానకిని కూడా తనతో పాటే ఇంటికి తీసుకుని వచ్చింది. వాళ్ళ నలుగురు పిల్లలతో పాటు సుగుణ జానకిని కూడా చేరదీసింది. అన్న వదినలు చనిపోయిన బాధలో ఉన్న సుగుణ భర్త తాగడం సహించలేకపోయింది. ఇప్పుడు ఏమైందని మళ్ళీ తాగడం మొదలు పెట్టావో అని సుగుణ గొడవ చేసింది. తాగి ఉన్న కేశవకి భార్య తిట్టడం నచ్చలేదు. అమ్మ నాన్నలు కూడా సుగుణ వైపే మాట్లాడారు. కేశవని తిట్టారు. అతను ఎవరి మాటలు వినడం లేదు. ఇంకా రెచ్చిపోయి మందుకు అలవాటు పడిపోయాడు. సరస్వతికి కేశవ తాగడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆమె భోజనం పెడితే తింటున్నాడు. ఆమె ఏది చెప్తే అదే చేస్తున్నాడు. సుగుణ దగ్గరికి రానివ్వడం లేదు. సరస్వతి కేశవకి ప్రేమ పంచుతూ బిడ్డ పుట్టిన తర్వాత అందరూ తండ్రి ఎవరు అని హేళన చేసి మాట్లాడతారు. మన ప్రేమకు ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది. నువ్వు మన బిడ్డను అనాథని చేస్తావా, తండ్రి పేరు ఇవ్వలేవా అని ప్రతిరోజు అడుగుతూనే ఉంది సుగుణ. చెన్నకేశవుల భాగవతం ఊరంతా తెలిసిపోయింది. సుగుణ ఇంట్లోనే ఉంటూ అత్తమామలకు సేవ చేస్తూ పిల్లలను చూసుకుంటూ ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పడంతో సుగుణకి కూడా విషయం అర్థమైపోయింది. సరస్వతిని నిలదీసి అడిగింది. కడుపుతో ఉన్నాను అని నిజం చెప్పేసింది. సుగుణ కోపంగా సరస్వతిని కొట్టేసింది. బయటి నుండి వచ్చిన చిన్న కేశవ సరస్వతిని కొట్టడం చూసి సుగుణపై చెయ్యి చేసుకున్నాడు. సరస్వతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. సుగుణ ఏమీ మాట్లాడలేదు. చాలా అసహ్యంగా భర్త వైపు, పిల్లల పరిస్థితి ఏంటి అన్నట్టు వాళ్ళ వైపు చూసింది. అత్తమామలు తలదించుకొని ఉన్నారు. కోడలికి సమాధానం చెప్పలేకపోయారు. కేశవ, తప్పు చేస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి? తాగుతూ తిరుగుపోతులా ఉండేవాడివి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాలేదు. నీ గురించి అన్ని నిజాలు తెలిసినా కూడా సుగుణ నిన్ను పెళ్లి చేసుకొని మార్చుకుంది. అందమైన నీ కాపురాన్ని పాడు చేసుకోకురా సరస్వతి. మావాడు తొందరపడ్డాడు. నీ కడుపులో ఉన్న వీడి బిడ్డని కన్న తర్వాత సుగుణ చేతిలో పెట్టు. నువ్వు దూరంగా వెళ్ళిపో. సుగుణ నీ బిడ్డని కూడా తన బిడ్డలాగే పెంచుకుంటుంది. వీళ్ళ మధ్యలోకి నువ్వు రాకు తల్లి అని ఆ పెద్దవాళ్ళు ఎంతగానో బ్రతిమాలారు. కానీ కేశవ సరస్వతిని వదిలిపెట్టి ఉండలేను అని ఖచ్చితంగా చెప్పేశాడు. నిజానికి సరస్వతి కేశవపై ప్రేమ పెంచుకుందో లేదో తెలియదు. కానీ సుగుణ అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడింది. తనకి కూడా అలాంటి జీవితం కావాలి అని ఆశపడింది. అందుకే తన బావతో దగ్గరయ్యింది. రోజు రాత్రి సుగుణ భర్త చేసిన పని వల్ల చాలా ఏడ్చింది. కేశవ సుగుణ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు. కానీ సరస్వతి కళ్ళు తిరుగుతున్నాయి అంటూ అతన్ని సుగుణ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆమె దగ్గరే ఉండేలా చేసింది. ఉదయం లేచి పిల్లలు తాత నానమ్మ అంటూ గదిలోకి వెళ్ళి చూశారు. వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి సుగుణ అలసిపోయింది. అమ్మ, తాత నానమ్మ ఇంకా పడుకునే ఉన్నారు అని కొడుకులు చెప్పడంతో సుగుణ అత్త మామల దగ్గరికి వెళ్ళి చూసింది. పుణ్య దంపతులు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే నిద్రలోనే చనిపోయారు. తన బాధని చెప్పుకోవడానికి అన్నయ్య వదిన లేరు. తోడుగా ఉండాల్సిన భర్త పరాయి దానికి సొంతమయ్యాడు. అమ్మ నాన్నల్లా చేసుకునే అత్తామామలు ఇక లేరు అని సుగుణ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. చెన్నకేశవులు సరస్వతి తెల్లవారుజామునే బయటికి వెళ్ళారు. అమ్మ నాన్నలు చనిపోయారు అన్న విషయం అతనికి తెలీదు. వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎవరు తప్పు పట్టకూడదు అని రాత్రంతా బాగా ఆలోచించి తెల్లవారుజామునే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు.
ఇంటి ముందు బంధువులు ఊళ్ళో వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చనిపోయిన అమ్మా నాన్నలను చూసి కేశవ వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఎంతగానో ఏడ్చిన సుగుణ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని తెలిసి కన్నీళ్లను తుడుచుకొని గుండె ధైర్యం తెచ్చుకొని అత్త మామలకు జరగాల్సిన కార్యక్రమాలన్నిటినీ జరిపించింది. ఈ సరస్వతి వీళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి అన్నీ అశుభాలే జరుగుతున్నాయి అని అందరూ అనుకుంటూ ఉన్నారు. 10 రోజుల కార్యక్రమానికి వచ్చిన బంధువులందరికీ సుగుణ మర్యాదలు చేస్తూ ఉంది. సరస్వతి చెయ్యి పట్టుకొని, సుగుణ నా మొదటి భార్య, సరస్వతి నా రెండో భార్య, తనతో మీరందరూ ఎంత ప్రేమగా ఉంటున్నారో సరస్వతితో కూడా అలాగే ఉండాలి అని అందరికీ చెప్పాడు. కానీ వచ్చిన బంధువులందరూ చెన్నకేశవనే తప్పుపట్టి సరస్వతిని నానా మాటలు అన్నారు. సుగుణ లాంటి గుణవతిని వదులుకొని ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు. పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. నీలాంటి వాడితో బంధుత్వం మాకు అవసరమా అని వచ్చిన వాళ్ళందరూ అతని ముఖం మీదనే అనేసి తిరిగి వాళ్ళ ఇంటి వైపు చూడకుండా వెళ్ళిపోయారు. సుగుణ సరస్వతిని ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పింది. కానీ ఇంట్లో తనకి కూడా వాటా ఉంది అని సరస్వతి కేశవతో కలిసి అదే ఇంట్లో ఉంటుంది. అప్పటి వరకు సరస్వతి కొడుకు దాసు సుగుణ పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. కానీ ఇప్పుడు సరస్వతి కొడుకుని వాళ్ళ దగ్గరికి పంపించడం లేదు. వాళ్ళు మనకు శత్రువులు అంటూ చిన్నతనం నుండే లేనిపోని విషయాలు చెప్పి పసి హృదయాన్ని పాడు చేసింది. చిన్న విషయానికి సరస్వతి గొడవ పడుతూనే ఉంది. కేశవకి మనశ్శాంతి లేదు. సరస్వతి కడుపుతో ఉంది అని అతను కోపమంతా సుగుణపై చూపించేవాడు. సుగుణ అన్నిటినీ మౌనంగా భరిస్తూనే ఉంది. సరస్వతికి కూతురు పుట్టింది. పాఠశాల జరిపించి సరోజ అని పేరు పెట్టారు. దాసు నా మొదటి భర్తకు పుట్టాడు అని ఇంట్లో ఎలాంటి హక్కు లేదు అని అన్నారు కదా. ఇప్పుడు నీకు పుట్టిన ఈ బిడ్డకు నీ ఆస్తిలో ఇంట్లోనూ అన్ని హక్కులు ఉంటాయి కదా. ఆస్తి పంపకం జరగాల్సిందే అని సరస్వతి పట్టుపట్టింది. పంచాయతీ పెట్టించి ఉన్న ఆస్తి ఇద్దరి భార్యలకు సగం సగం అని చెన్నకేశవ చెప్పాడు. దానికి ఆ ఊరి పెద్ద మనుషులు ఒప్పుకోలేదు. ఇదెక్కడి న్యాయం? సుగుణకి 4 పిల్లలు, సరస్వతికి ఒక్కతే కూతురు. పిల్లల మీదుగా వాటాలు పంచండి అని చెప్పారు. సరస్వతికి అందుకు ఒప్పుకోలేదు. సగం ఆస్తి కావాలి, భర్త నాకే కావాలి అని చెప్పింది. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ సుగుణ వైపు చూశారు. ఆమె ఏం మాట్లాడుతుందా అని. వాళ్లకు సగం ఆస్తి కావాలి అంటున్నారు కదా, ఇచ్చేసేయండి. ఆయనకి ఇప్పుడు నేను అవసరం లేదు, ఆమెతోనే ఉండాలి అనుకుంటున్నాడు. నాకు నా పిల్లలు చాలు, కానీ నాది ఒకే ఒక్క కోరిక అంటూ చేతులెత్తి దండం పెట్టి నేను కోడలిగా అడుగుపెట్టిన ఇంటిని మాత్రం వాటాలుగా పంచకండి, నాకు ఆ ఇల్లు కావాలి అని అడిగింది. ఏంటి సుగుణ ఇలా చేస్తున్నావు? నువ్వు చదువుకున్నావు, ఎంతో తెలివైన అమ్మాయివి. ఆ పాత ఇల్లు కావాలని అడగడం ఏంటి? మొదటి భార్యగా నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నీ భర్త ఆస్తి అన్నీ నీకే చెందుతాయి అని అక్కడ పెద్ద మనుషులు అన్నారు. నా భర్త మనసులో ఇప్పుడు నేను లేను. చనిపోయిన మా అత్త మామలు ఆ ఇంటిపై మమకారాన్ని పెంచుకున్నారు. ఆ ఇంట్లో నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి. వాళ్ళ తాతయ్య నానమ్మల ఆశీర్వాదం ఎప్పుడూ వాళ్ళ వెంటే ఉంటుంది అని సుగ్న చెప్పింది. ఆ ఇంట్లో ఉండాలని నేనేమీ ఆశపడడం లేదు. కానీ ఇంటికి బదులుగా మీరు ఆవిడ చేత సంతకాలు పెట్టించుకోండి. నా భర్తతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అని. ఎప్పుడైనా కోరిక కలిగి మళ్ళీ నా భర్త దగ్గరికి వస్తే అని సరస్వతి అన్నది. సుగుణ ఒక్కచూపు చూడగానే సరస్వతి తలదించుకుంది. చెన్నకేశవ తలదించుకొని ఉన్నాడు. అలా మాట్లాడితే ఎలాగమ్మా? భార్యాభర్తలని విడదీయకూడదు. అయినా పిల్లలు ఉన్నారు. వాళ్ళ మంచి చెడు కేశవనే చూడాలి కదా అని పెద్దవాళ్ళు అన్నారు. వాళ్ళిప్పుడు చిన్నపిల్లలేమీ కాదులేండి. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తండ్రిగా వచ్చి పక్కనే నిలబడతాడు అని సరస్వతి చెప్పింది. అప్పట్లో మాటకు ఇచ్చే విలువ కాగితాలకు కూడా ఇవ్వరు. కానీ సుగుణ సరస్వతి చెప్పినట్టుగానే భర్త మీద తనకు ఎలాంటి హక్కు లేదు అని రాసి ఇచ్చింది. ఏమీ తెలియని వయసు పిల్లలది. నాన్న, ఎందుకు మీ ఇద్దరు విడిపోతున్నారు? నువ్వు మాతో ఉండవా అని 4 పిల్లలు కేశవ కాళ్ళు చుట్టేసి అడిగారు. పిల్లల అమాయకత్వాన్ని చూసి ఊరిలో ఉండే వాళ్ళందరూ బాధపడ్డారు. కన్న తండ్రి మనసు కూడా చెలించింది. పిల్లల తలపై చెయ్యి పెట్టి చిన్నగా ఉన్న తన చిన్నారి లక్ష్మిని ఎత్తుకొని ముద్దు చేశాడు. భర్త మనసు మార్చుకుంటాడేమో అని సరస్వతి కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కింద పడబోయింది.
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ సరస్వతి దగ్గరికి వెళ్ళలేదు. కేశవ వెంటనే లక్ష్మిని కిందకి దించి సరస్వతి కూతురి సరోజని ఎత్తుకొని ఆమెని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. సరస్వతి కావాలనే నాటకం ఆడుతుంది అని అందరూ గ్రహించారు. కానీ కేశవ కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.